జరిగింది. అదేవిధంగా స్టేట్ లెవెల్ కూడా మన పిల్లలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి మన ఒక ఆలోచన మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న యాకయ్య గారు ఎవరైతే మీకు గొడుగు అనేది ముందు ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే, గొడుగు మీరు చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవడం, చదివి గొప్పగా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ గొడుగుల్ని ఒక 2-3 పిల్లలకు ఇంకొక నీటి ఇవ్వాలి. ఒక 3 ఇక్కడ నిలబడాలి. తదితర ఉపాధ్యాయులు పిల్లలకు నమస్కారం. ఈరోజు మీకు ఇచ్చినటువంటి గొడుగులు ప్లీజ్ పిల్లలు అడిగి చెల్లూరతను వెన్నెల ఫౌండేషన్, వెన్నెల విఆర్ ఫౌండేషన్ అక్కడ ఉంటుంది, దాని మీద ఉన్న చూడండి ఫౌండేషన్ నేమ్ ఉన్నది. విఆర్ ఫౌండేషన్ ఉందా? ఆ ఫౌండేషన్ ద్వారా మన పాలకుర్తి మండలంలోని అన్ని పాఠశాలలకు, మీ ఒక్క పాఠశాలకే కాదు అన్ని పాఠశాలలకు కూడా ఈ గొడుగులు ఇవ్వడం జరిగింది. మీ పాఠశాలకే లేట్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు వస్తారని అనుకున్నారు కానీ రాలేదు, సో అందువల్ల లేట్ అయింది. మీ పాఠశాలకు ఈరోజు ఇవ్వడానికి ఆయన అనుకున్నాడు కానీ వీలు పడలేదు. మనకి ఇప్పుడే అందజేసి వెళ్ళడం జరిగింది. గౌరవ డిఓ గారి చేతుల మీదుగా ఈ గొడుగులను తీసుకోవాల్సిందిగా. మరి వెన్నెల ఫౌండేషన్ ఈ గొడుగులు ఎందుకు పెట్టారంటే, పేద పిల్లలకు ఒక గొడుగులాగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆయన గొడుగులతో స్టార్ట్ చేసిండు. చాలా 10/10 వచ్చినట్లయితే 10/10 వచ్చినట్లయితే 10,000 రూపీస్ ఇది ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చాడు. తప్పకుండా మీ పాఠశాల కూడా 10/10 వస్తే 10,000 రూపీస్ ఇస్తారు. వాటి ఒక గుర్తు పెట్టుకోవాలి. విద్యార్థులు చాలా చక్కగా చదివి మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోవాలి. 10/10 తెచ్చుకున్నట్లయితే ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు. ఆయన కూడా మన ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి మా స్టూడెంటే మన మండలంలో అన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది సార్. సుమారుగా 1,500 మంది పిల్లలకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఎస్డిఎఫ్ ఏదైతే 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనకు ఆటల పోటీలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ఆటల పోటీల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం చదువే కాదు, చదువుతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఆటలు ఆడడం అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు ఏ ఆటలు ఆడటం, ఏదైతే ఏ ఆటలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆటలు ఆడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గేమ్లో పాల్గొనేటట్టు ప్రయత్నం చేయండి. మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో కేవలం మీ గూడూరుకే ఈ పాలకుర్తికే కాకుండా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పీడీలకు నా యొక్క సూచన ఏంటంటే, ఇక్కడ ఉన్న పిల్లలు ఏ స్కూల్ పిల్లలన్నా మీ స్కూల్ పిల్లలన్నట్టే భావించాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పనిచేస్తారు, మళ్ళీ ఇంకొక చోట పనిచేస్తారు. అందరికీ
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.